ప్రార్థన సేవ చెయ్యి అని దేవుడు నీకు అవకాశం ఇస్తే నువ్వు రోజు ప్రార్థన సేవ చేస్తూ ఉంటావు, నీకే అర్థం కాదు. ఏందో ఇది ఒక సేవ అని నేను చేస్తున్నాను, రోజు మొత్తుకుంటున్నాను, అసలు ఆయన దగ్గరకు పోతున్నాయో లేదో, ఏం జరుగుతుందో ఏమో. నీకు తెలుసా దేవుని దగ్గరికి చేరిందో లేదో, నా సేవకి ప్రతిఫలం ఉందో లేదో, జవాబు ఉందో లేదో అని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు ప్రతిరోజు చేసే విజ్ఞాపనలన్నీ ఆయన దగ్గరికి చేరుతున్నాయి. దేవుడు చెప్పాడు, నువ్వు చేస్తున్నావు, నీతో మాట్లాడాడు, నువ్వు చేస్తున్నావు. ఖచ్చితంగా 100% దానికి రిజల్ట్ ఉంది. నీకు తెలీదు, నువ్వెక్కడో 4 గోడల మధ్య మోకాళ్ళు నువ్వు చేస్తున్న ప్రార్థన మొర్ర దేవుని చిత్తమని నువ్వు ఎరిగి చేస్తున్నావు కదూ, అది చాలామంది జీవితాలను కాపాడుతుంది, చాలామంది దైవజనుల్ని కాపాడుతుంది, చాలామంది విశ్వాసుల్ని కాపాడుతుంది, చాలామంది అన్యజనుల్ని రక్షణలోనికి రావడానికి దేవుడు నీ ప్రార్థనను వాడుకుంటున్నాడని గుర్తుపెట్టుకో. నీ ప్రార్థనను ఆయన వింటున్నాడని గుర్తుపెట్టుకో. అది ఎప్పుడు వేస్ట్గా. కొంతమందికి ఈ దేవుని కార్యక్రమాలు చేసేటప్పుడు ఇలాంటి నిరాశ నిస్పృహలు వస్తాయి. అది ఏదైనా పెను తుఫాన్లతో కూడిందైనా నువ్వు చేస్తుంది దైవ చిత్తం అన్నప్పుడు ఇక దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీళ్లు నింపండి అంటే నింపారు, పిచ్చితనం కాదు. ద్రాక్ష రసం పోయాల్సింది, అందులో నీళ్ళు నింపడం పిచ్చితనం. ఆ నీళ్ళే తీసుకెళ్ళి ఇవ్వండి అంటాం, వెరితనం కాదు. సార్ నీళ్ళు ఇవ్వకూడదండి, ద్రాక్ష రసం ఇవ్వాలంటే అన్నట్టు చెప్పలా, తీసుకెళ్ళారు, ఇచ్చారు. వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు నీళ్ళే ప్రధాని చేతిలోకి వెళ్ళినప్పుడు అవి ద్రాక్షరసం అయిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషం, అద్భుతం జరిగింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇదంతా మీరు వినని కథ కాదు. ఆయన వచ్చాడు, వాళ్ళు ఆయన పెళ్ళికి పిలిచారు, ఆయన నీళ్ళు నింపమన్నాడు, నింపారు, తీసుకెళ్ళారు, ఇచ్చారు, ఆయన తాగాడు, బాగా మెచ్చుకున్నాడు, గణపరిచాడు విందు ప్రధాని. ఆహా, ఇప్పటివరకు మంచి ద్రాక్షరసం నా కోసం ఉంచావు, గ్రేట్ అని మెచ్చుకున్నాడు. ఇవన్నీ మనం విన్న కథలే. నా పాయింట్ ఏంటంటే, ఇందులో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు తాగేశారు. ఒకసారి తాగారు, 2 సార్లు తాగారో తెలియదు, 6 రాతిబాన్లు ఖాళీ చేశారు. వాళ్ళ కడుపుల నిండా తాగేశారు. యేసు ప్రభు అద్భుతం చేస్తే 1 లీటరు పాత్ర తీసుకొని, నీళ్లు తీసుకురండి ఇటు, ఆ పాత్ర నిండా నీళ్లు తీసుకొని అలా కృతజ్ఞతలు చెల్లించి ఇది తీసుకెళ్ళి వానికి ఏంటంటే 1 లీటర్ తాగుతాడు విందు ప్రధాని. లేదా చుట్టుపక్కన ఎవరైనా 4-5 ఇందాక వచ్చినట్టు వస్తే, 10 మంది వస్తే, ఆ 10 మందికి తలా 1 గ్లాసు, 2 లీటర్లు 3 లీటర్లు, ఒక మహా అయితే 5 లీటర్లు చేయొచ్చు, లేకపోతే 10 లీటర్లు చేయొచ్చు. అద్భుతం. కానీ అక్కడ ప్రభు ఏం చేశాడో తెలుసా? వాళ్ళు మొత్తం పెళ్ళికి 6 రాతి బాణాల నిండా ద్రాక్షరసం సమకూర్చుకుంటే అదంతా అయిపోతే, వాళ్ళు కాగొట్టుకున్నదంతా మళ్ళా వచ్చేటట్టు చేశాడు ఆయన. అంటే ఇప్పుడు 1 లీటరు 2 లీటర్లతో పని జరిగిపోయింది. కానీ యేసు ప్రభు చేసిన కార్యం ఏంటంటే, మీరు నా యందు విశ్వాసం ఉంచి నన్ను ఆహ్వానించారు గనుక, నేను నా శిష్యులు ఇక్కడ ఉండాలని మీరు ఆశించారు గనుక, ముఖ్యంగా నేను ఉండాలని కోరుకున్నారు గనుక, ఇదిగో నన్ను పిలిచిన మీకు మీరు పోగొట్టుకున్నదంతా తిరిగి నేను దయచేస్తాను. మీరు కోల్పోయిందంతా నేను దయచేస్తాను. అంతా ఎందుకు ప్రభు అంటే, ఏమైనా చేసుకో, అవసరమైతే మళ్ళా మొత్తానికి రిటర్న్ పంచు, తాగినోడికి మళ్ళా పోయి నేను 2 మేలు కలుగజేస్తాను, నేను 2 కలుగజేస్తాను అన్నాడు ఆయన. నాకు అది ఆశ్చర్యం అనిపించింది. అక్కడ ఆలోచన కలిగింది, మళ్ళా 6 రాతి బాణలు ఎందుకు, అనవసరం. అంటే ఆయన చేసే కార్యం అట్లా ఉంటుందండి. ఆయన మాట వింటే, ఆయన మాట చొప్పున చేస్తే, ఆయన్ని మన బ్రతుకుల్లోకి ఆహ్వానిస్తే, ఆయనకు విధేయత చూపడానికి మనం ఫిక్స్ అయిపోతే, ఆయన ఇస్తున్న మాట ఏమిటో తెలుసా? కోల్పోయింది అనుకున్నది ఏదైనా సరే నీకు 2 తిరిగి లభించింది. అది ఇక్కడ ఈ కార్యం ద్వారా మనకు అర్థమవుతుంది.
రెండంతలుగా దొరికింది. ఒకంత ఒక రౌండ్ పంచారు, ఇప్పుడు మళ్ళా ఫుల్ అయినాయి. ఇప్పుడు ఏమంటారు ఇక పెళ్ళికి వచ్చిన వాళ్ళు? మళ్ళా తల ఒక గ్లాసు వస్తుందని ఒక ద్రాక్ష రసం. అబ్బో, నువ్వు మామూలు సౌండ్ కాదే, అసలు ఇప్పుడు మళ్ళా ద్రాక్ష రసం పంచుతున్నావు, నువ్వు సామాన్యం కాదే అని ఇక ఎన్ని రకాలుగా భజన చేస్తారో మీరే ఊహించండి. అంతసేటు తర్జన భర్జన పడి తొక్కిసలాడిన వాళ్ళ అనుభవం ఒక చిన్న చర్యతో ఘనతగా మారిపోయింది. లేకపోతే ఆ రోజు గొప్ప అవమానం జరగాలి వాళ్ళకి, కానీ గొప్ప ఘనతకు అక్కడ కారణమైంది. ఏంటదంటే యేసు రాక. వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఆ పెళ్లిలో వాళ్ళందరినీ పిలిచారు, యేసు ప్రభుని కూడా పిలిచారు. చూడు, అది వాళ్ళు చేసినటువంటి గొప్ప పని. యేసయ్య నీ దగ్గరకు వచ్చేటప్పుడు గిఫ్ట్లు చేత పట్టుకొని రాడు. ఎందుకంటే ఆయనే బహుమానాల మూట. మన బ్రతుకుల్లోకి, మన జీవితం ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎంతోమందిని ఎన్నో రకాలుగా ఆహ్వానించుకుని ఉంటాం. ఎంతోమందిని ఆరాధించాం, ఆహ్వానించాం, కానీ ఏ మేలు లేదు. ఆత్మకి మేలు లేదు, శరీరానికి మేలు లేదు, మనసుకి శాంతి లేదు. చేసి 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 అతాలు అణిగిపోయినాయి, అయిపోయినాయి. కానీ మన లైఫ్లో మనం చేసిన అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే యేసు ప్రభుని మన బ్రతుకుల్లోకి ఆహ్వానించటం. యేసు ప్రభు చేతుల్లో బహుమానాలు పట్టుకొని రాడు. ఆయన అలా నడుచుకుంటూ వచ్చేస్తాడు. రమ్మన్నావు కదా, వస్తున్నాను అని అలాగే వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయనే ఒక సంపదల గని. ఆయన ఎంటర్ అయితే చాలు, ఆయన మనతో ఉంటే చాలు, ఆయన మన బ్రతుకు దోణిలో ఉంటే చాలు, ఆయన మన జీవితంలో ఉంటే చాలు. లేనివి మనం స్వతంత్రించుకోగలుగుతాం. మనం కోల్పోయిన వాటిని కూడా రెండింతలుగా తిరిగి పొందగలుగుతాం. తిరుగులేదు. ఏమేం పొందగలుగుతాం? భౌతికంగా చెప్పొచ్చు, ఆధ్యాత్మికంగా చెప్పొచ్చు. మోషే తన ఆయుష్కాలాన్ని కోల్పోయాడు. 40 సంవత్సరాల జీవిత కాలాన్ని లాస్ అయ్యాడు. 40 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని బానిస బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావాలని పాపం ప్రయత్నపడ్డాడు. కానీ 40 ఏళ్ల ప్రాయంలో ట్రై చేస్తే బెడిసి కొట్టింది. అక్కడి నుంచి పరారవ్వాల్సి వచ్చింది. పారిపోయి 40 సంవత్సరాలు మిథ్యాను ప్రాంతంలో గొర్రెలు కాసుకొని బతకాల్సి వచ్చింది మోషే. నిర్గమకాండం 2-3 చదివితే మీకు తెలుస్తుంది. ఇంటికి 40 ఏళ్ల ప్రాయంలో సేవ చేద్దాం అనుకున్నాడండి పాపం. ప్రజల్ని కాపాడదాం అనుకున్నాడు తన స్వజనుల్ని. కుదరలా, బెడిసి కొట్టింది. వెళ్ళి 40 ఏళ్ళు తన మామ అయినటువంటి ఇత్రో దగ్గర బతకాల్సి వచ్చింది. నరుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 ఏండ్లని రాసింది ఎవరు? ఆ కీర్తన ఎవరిది? 90వ కీర్తన, మోషే రచించిన దైవ ధ్యానం. అందులో ఆయన రాశాడు, నరుని ఆయుష్కాలము 70, అధిక బలం ఉంటే 80, అయినా వాటి ఆయాసము ప్రయాసము దుఃఖభరితమే, వేదన భరితమే అని చెప్పాడు. అంటే టోటల్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 80 వచ్చిందంటే ఇక క్లైమాక్స్. 80 దాటినాక ఇక బతికుంటాం కూడా వేస్ట్. ఎందుకంటే వాళ్ళు తిట్టి, వీళ్ళు కొట్టి, వాళ్ళు దాన్ని కూర్చోలేక, లేవలేక, నడవలేక, అన్ని ఇబ్బందులే. కాబట్టి ఆయన ఒక డేట్ పెట్టేశాడు, ఒక టైం పెట్టేశాడు, 80 ఏళ్ళని. అంటే ఇప్పుడు 40 ఏళ్ల ప్రాయంలో సేవ చేద్దాం అనుకున్నాడు, ప్రజలను రక్షిద్దాం అనుకున్నాడు, కుదరలేదు. ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినాయి మోషేకి. ఇప్పుడు మోషే రాసిన లెక్క ప్రకారం మోషే టైం అయిపోయిందా, ఉందా? మీరు చెప్పాలి పెద్దగా. ఆయన రాసిన లెక్క ప్రకారం అయిపోయిందా, ఉందా? అయిపోయింది. కానీ మోషే సామాన్యుడు కాదు. మోషే జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. ఐగుప్తు రాజకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట మేలనుకున్నాడు. అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. యేసు ప్రభుని ప్రేమించినవాడు, దేవుణ్ణి ప్రేమించినవాడు, తన గుండెల్లో దేవునికి స్థానం ఇచ్చినవాడు మోషే.
ఎంత మొండోడంటే మోషే, ఎంత విశ్వాసం గల్లోడంటే 40 ఏళ్ళు గొర్రెలు కాశాడు మామ దగ్గర. పడాల్సిన బాధలు, పడాల్సిన అవమానాలన్నీ పడ్డాడు. కానీ తన కోసం కనీసం 10 గొర్రెల్ని సంపాదించుకోవాలా, తన కోసం కనీసం ఒక ఇల్లు కట్టుకోవాలా. కావాలంటే చూడండి, ఏమన్నా కట్టాడేమో, ఉంటే నాకు చెప్పండి, ఎక్కడుందో నేను కూడా నేర్చుకుంటా. తన కోసం ఒక 100 గొర్రెల్ని సంపాదించుకోవాలా యాకోబులాగా. తన కోసం ఒక స్థిరమైన కట్టడం కట్టుకోవాలా. ఎందుకో తెలుసా? 40 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ కలిగిన వాడు ఎంత మొండోడంటే మోషేను చూసి నిరాశ వచ్చింది. నిరాశ తెప్పించాడు. తాను మాత్రం నిరాశ ఊబిలో దిగిపోలా. 40 ఏళ్ళు ఎదురు చూశాడండి. ఈరోజు పిలుస్తాడు, రేపు పిలుస్తాడు, ఈరోజు పిలుస్తాడు, రేపు పిలుస్తాడు, నాకు పిలుపు వచ్చిద్దని. ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ 40 ఏళ్ళు ఏం చేశాడు? తన కోసం ఏం మిగుల్చుకోవాలా. ఎందుకో తెలుసా? ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలని. మీరు గమనించండి, 10 ఏళ్ళు గొర్రెలు కాశామనుకో, కనీసం వచ్చిన డబ్బుతో 4 గొర్రెలు కొనుక్కుంటే, ఆ 4 గొర్రెలు 4 పిల్లలు పెడితే కనీసం మరో 10 ఏళ్ళకి ఒక 100 గొర్రె కాదా? సరిగ్గా చెప్పండి, ఒక 100 గొర్రె అయిద్దా కాదా? 100 ఏందండి? 10 ఏళ్ళు తిప్పలు పడితే 500, 600 గొర్రెలు కూడా చేయొచ్చు. కానీ 40 ఏళ్ళు చేసి కూడా ఒక్క గొర్రెను తన కోసం సంపాదించుకోవాలా. తన మామ అయిన ఇత్రో మందను మేపుచుండెను అని ఉంది. అంటే తనెందుకు సిద్ధపరచుకోలేదో తెలుసా? విశ్వాసం. ఎవరి ఎందో తెలుసా? తనను పిలిచిన వాని యందు విశ్వాసం. తనను పిలిచిన వాని యందు విశ్వాసం. పసికందుగా పుట్టినప్పుడే చావవలసిన నన్ను, మరణపు ఊబిలోనికి దిగిపోవలసిన నన్ను, నైలు నదిలో మొసళ్ళకు ఆహారం కావాల్సిన నన్ను రాజు యొక్క అంతఃపురానికి చేర్చింది నా ప్రభువు. ఏ రాజు అయితే పసిపిల్లల్ని చంపమని ఆజ్ఞ ఇచ్చాడో ఆ రాజు వాడి ఒళ్ళో ఆడుకునేటట్టు చేసింది నా దేవుడు. వాని కుమారుడిగా పెరగడానికి నాకు అవకాశం ఇచ్చి నన్ను నిలబెట్టింది. తల్లి గర్భములో నేను రూపింపబడక మునిపే నన్ను ఏర్పరచుకుంది నా దేవుడు. నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను. నా దేవుని సమయం వచ్చింది. నా దేవుడు నా కొరకు బలమైన కార్యం చేస్తాడని చూడటం మొదలుపెట్టి 40 ఏళ్ల కాలం ఖర్చు అయిపోయింది. అయితే 40 ఏళ్ల తర్వాత దేవుడు దర్శించాడు మండుచున్న పొదలో. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. తర్వాత మోషే వెళ్ళి ఇశ్రాయేలుని బానిస సంఖ్యలలో నుంచి బయటికి తీసుకొచ్చి కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు నడిపించాడో మీకు తెలుసా? అదే నా లైఫ్లో లాస్ అయిపోయాను అనుకున్న 40 years, 40 ఏళ్ళు మోషే అద్భుతంగా సేవ చేశాడు కూడా. ఇప్పుడు చెప్పండి, ఎవని యందు నిరీక్షణ ఉంచాడో, ఎవని యందు విశ్వాసం ఉంచాడో, ఎవరిని తన బ్రతుకులోకి ఆహ్వానించుకున్నాడో ఆయన మోషేని సిగ్గుపరిచాడా లేకపోతే అదనంగా కలిపాడా? నువ్వు అనుకుంటుండొచ్చు, నా లైఫ్ అయిపోయింది, నా ఆయుష్కాలం అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను చేయాలనుకున్న ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి, ఎన్నో కోరికలు కలిగి ఉన్నాను దేవుని కొరకు, అలా చేయాలి, ఇలా చేయాలి, అంత చేయాలి, ఇంత చేయాలని, కానీ నా టైం అయిపోయింది, నా ఓపిక క్షీణించిపోతా ఉంది, ఇంకా నేనేం చేస్తాను అని నువ్వు అనుకుంటుండొచ్చు. నువ్వు దేవుని గురించి ఆలోచనలు చేసుకుంటుండొచ్చు, లేకపోతే నీ భౌతిక జీవితాన్ని గురించి ఆలోచనలు చేసుకుంటుండొచ్చు, ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఆలోచన చేసుకుంటుండొచ్చు, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి, దేని గురించి అయినా సరే. అయ్యో నేను కోల్పోయానే, నేను నష్టపోయానే, నేను లాస్ అయినా. కొంతమంది పాపం 60 ఏళ్ల ప్రాయంలో దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. నీకు ఒక శుభవార్త చెప్తున్నాను. 60 ఏళ్లలో దేవుడు తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఒక 20 ఏళ్లే సమయం ఉందనుకో. అదే 20 ఏళ్లలో తెలుసుకున్న వాడికి 60 ఏళ్ల సమయం ఉంది. అయ్యో నాకు లేదే, నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ఆ యేసు ప్రభువే ఒక ఉపమానం చెప్పాడు. కూలోళ్ళని యజమానుడు పిలిచే ఉపమానం. తన ద్రాక్ష తోటలో పని చేయటానికి కొంతమందిని ఆ యజమానుడు కూలోళ్ళని పిలుచుకోవడానికి వెళ్ళాడట. పొద్దున 6 గంటలకు కొంతమందిని తీసుకొచ్చాడు, 9ంటికి కొంతమందిని తెచ్చాడు, 3ంటికి కొంతమందిని తెచ్చాడు, సాయంత్రం 5ంటికి కూడా పోయాడు.
5ంటికి పోతే ఇంకొక గంట సేపే పని చేసేది. 6ంటికి అందరూ పని దిగుతారు, ఎందుకంటే పొద్దుపోయేది ఏం కనపడదు కాబట్టి. కానీ 5ంటికి పోతే కూడా అక్కడ జనం ఉన్నారు, పనోళ్ళు. ఏమయ్యా మీరు పనికి వెళ్ళలేదంటే మమ్మల్ని ఎవరు పెట్టుకోలేదయ్యా అన్నారు. సరే, మిమ్మల్ని ఎవరు వాడుకోకపోతే నేను వాడుకుంటా, పర్వాలేదు రండి అని తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా పని చేయించి అందరికీ ఒకే కూలి ఇచ్చాడా? కూలి ఏమన్నా మార్చి ఇచ్చాడా? తెలిసిన వాళ్ళు చెప్పండి. 6ంటికి వచ్చినోడికి దేనారం, 5ంటికి వచ్చి 6ంటి దాకా అంటే 1 గంట చేసినోడికి కూడా దేనారం ఇచ్చాడు. ఈ 6ంటి దాకా చేసిన 6ంటి నుంచి 6ంటి దాకా చేసారే, వాళ్ళకి ఎక్కువ దొరికిద్ది అనుకున్నారు. వాళ్ళకి ఒకటే ఇచ్చాడు. మనకు ఒకటి ఇచ్చాడంటే వాళ్ళకి తక్కువ ఇస్తాడులే అనుకున్నారు. వాళ్ళకి ఒకటి ఇచ్చాడు. వీళ్ళు పోయి అడిగారు, యజమానుడా గంట సేపు చేసిన వాళ్ళకి అదే కూలి, 6ంటి నుంచి 6ంటి దాకా చేసిన వాళ్ళకి అదే కూలే అంటే, సహోదరుడా నేను 1 దేనారానికి నీతో ఒడబడ్డాను కదా, ఒప్పుదల చేసుకున్నాను కదా, నీకు అన్న ప్రకారం ఇచ్చానా లేదా? ఇచ్చారు, నాకు అన్నమాట ప్రకారం ఇచ్చారు. కానీ వానికి నాకు ఇష్టమైంది నేను ఇచ్చుకుంటాను, నా సొంత సొమ్ముతో నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఇక్కడ ముసలోళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు, సరుకు అయిపోయింది అనుకున్నోళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు, ఏజ్ మారిపోతుంది అనుకున్నోళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు. 6ంటి జీవితం అంటే అప్పుడే లైఫ్ స్టార్ట్ అయినటువంటి బ్రతుకు. 12ంటి జీవితం అంటే సగం అయిపోయిన బ్రతుకు. 3ంటి జీవితం అంటే ఇంకొంచెం అయిపోయిన బ్రతుకు. 5ంటి జీవితం అంటే దాదాపు ఇక క్లైమాక్స్కి వచ్చిన బ్రతుకు. దేవునికి స్తోత్రం. నీకు తెలివి ఉంటే, నీకు జ్ఞానం ఉంటే, కనీసం ఇప్పుడున్న ఈ సమయమైన నువ్వు దేవుని కోసం, దేవుని చిత్తం కోసం వెచ్చించగలిగితే, సంవత్సరాలుగా చేసిన వాళ్ళకి ఎంత జీతం వస్తుందో నీకు కూడా అంత జీతం ఇవ్వటానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. అయ్యో నా ఆయుష్కాలం అంతా అయిపోయింది, నా శక్తి అంతా అయిపోయిన తర్వాత నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను, ఇప్పుడు ఆత్మలో బలపడుతున్నానయ్యా, అయ్యో ఇప్పుడు నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానయ్యా, ఇంకేముందయ్యా నా పని అయిపోయిందని కొంతమంది తల్లులు ఏడుస్తున్నారు. నీకు చెప్తున్నాను, ఏం అయిపోయింది అని అంటున్నావు కదా, అయిపోయింది అంటున్నావు కదా నువ్వు, ఇంకా మహాబతికితే ఒక 5-10 అంటున్నావుగా, నా తండ్రి చిత్తం అయితే ఇంకొక 20-30 బతికేటట్టు చేస్తాడు, నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు ఆయన. పొడిగిస్తాడండి. పొడిగించడని ఎట్లా చెప్తావు? అంత అయిపోయింది, ఎంత అయిపోయిందో అంత మళ్ళీ ఇచ్చాడు. 6 రాతి బాణలు ఖాళీ, మళ్ళీ 6 రాతి బాణలు ఫుల్. 40 ఏళ్ల మోషే జీవితం ఖాళీ, మళ్ళీ 40 ఏళ్ల మోషే జీవితం ఫుల్ అయిపోయింది. నేను సాయంత్ర సమయానికి వచ్చేసాను, ఇంకేముంది నా బ్రతుకు అనుకుంటున్నావా? నో. ఇప్పుడు నువ్వు సిద్ధపడి దేవుని కార్యం కోసం పరితపించిన ఇప్పుడు కూడా నిన్ను వాడుకొని నీకు అదే జీతం ఇవ్వడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇక టైం పోనీయొద్దు. నేను చెప్తున్నాను, సంవత్సరాల నా ఆయుష్కాలం అంతా ఖర్చు అయిపోయింది అని బాధపడొద్దు. ఖర్చు అయిపోయిన జీవితాన్ని మళ్ళీ నీకు పొడిగించి నీ చేత తన పని చేయించుకోవటానికి నా దేవుడు సమర్థుడు. ఒకటైపోయింది. కొంతమంది తమ ఆర్థిక స్థితిని గురించి, తమకున్న సౌకర్యవంతమైన జీవితం ఖర్చు అయిపోయింది, తమ ఆర్థిక స్థితిగతులు చిన్నాభిన్నమైపోయాయి, ఇక బ్రతుకులో బాగుపడే అనుభవాలే లేనట్టుగా అయిపోయింది, జీవితం అంధకారమయమైపోయింది, శాపంలో మ్రగ్గుతున్నాను, చేదైన అనుభవాల గుండా వెళ్తున్నాను, నా పరిస్థితి అయిపోయిందని కొంతమంది అనుకుంటారు. ఒకప్పుడు సమృద్ధి ఉండే, ఒకప్పుడు అందరూ గణపరుస్తుండే, ఒకప్పుడు అందరూ గౌరవిస్తుండే, ఈరోజు అన్నీ కోల్పోయాను. ఈరోజు అన్నీ కోల్పోయి లాస్ అయిపోయాను. ప్రతి ఒక్కళ్ళు నన్ను చిన్న చూపు చూస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు నన్ను గురించి తేలిగ్గా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఘనంగా బ్రతికిన నా బ్రతుకు ఈరోజు అవమానాల గుండా ప్రయాణం చేస్తుంది. ఇంకేముంది, నా లైఫ్ అయిపోయిందని కొంతమంది తమ జీవిత స్థితిని, గతిని గురించి దుఃఖపడే వాళ్ళు ఉంటారు. నేను చెప్తున్నాను, నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానించగలిగితే, నీ జీవితంలో ఆయన ఉన్నాడన్న ఉనికిని, ఆ స్పర్శను గుర్తించగలిగితే, నేను చెప్తున్నాను, నువ్వు కోల్పోయిన దాన్ని మళ్ళా తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన సమర్థుడు. దానికి కూడా బైబిల్లో నిరూపణ ఉంది.
నువ్వు కోల్పోయిన సిరి సంపదల్ని, ఆ ఘనతని గొప్పని నువ్వు ఆశించకపోయినా ఆయనకి ఇష్టమైతే మళ్ళా తిరిగి బాణల్ని నింపినట్టు తిరిగి నీకు ఆ పూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని ఇవ్వగలడు. కాదని ఎవడు చెప్పగలడు? కాదని ఎవడు చెప్పగలడండి? ప్రభు చిత్తం. నీవు ఆధ్యాత్మికంగా శోభిస్తావు, భౌతికంగా కూడా శోభిల్లేటట్టు నా దేవుడు చెయ్యగలడు. ఆత్మీయంగా మాత్రమే నిన్ను బ్లెస్ చేస్తాడు, భౌతికంగా దరిద్రంగానే ఉంటావని నేను చెప్పను. ఆత్మీయంగా నిన్ను దీవించే దేవుడు భౌతికంగా కూడా నిన్ను దీవిస్తాడు. కాదని ఎవరు చెప్పగలరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి సాక్ష్యం ఏబు లైఫ్. ఏబు జీవితం ఒకప్పుడు పచ్చగా తొలతూగుతుంది. దాసదాసి జనాంగం, పశువులు, ఒంటెలు, ఎడ్లు, పొలాలు, స్థలాలు, భార్య, 10 మంది పిల్లలు, కళ్ళకళ్ళాడుతున్న జీవితం. కానీ ఒకరోజు వచ్చింది, ఇక వరుసగా వేదనలు ప్రారంభమయ్యాయి. 1, 2, 3, 4 అన్నీ కోల్పోవటం మొదలుపెట్టాడు ఏబు. ఇనుప ముక్కలాగుండేటువంటి శరీరం రోగగ్రస్తమైపోయింది. ఆరోగ్యం కోల్పోయాడు, ఆస్తులు కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, భార్య ప్రేమని కోల్పోయాడు, దాసదాసి పరిచర్య కోల్పోయాడు, ఎడ్లు, పశువులు, ఒంటెలు, గాడిదలు మొత్తం కోల్పోయాడు. కొంతమంది జీవితాలు, ఇక్కడ కూర్చున్న వాళ్ళ జీవితాలు అలాంటి అనుభవాలు ఉన్నాయి. అన్నా ఇప్పుడున్నట్టు కాదన్నా మా గత జీవితం, కళకళలాడామన్నా, తొలతూగామన్నా, ఈరోజు దరిద్రతకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నామన్నా, మేము దరిద్రతని వలపోస్తున్నామన్నా, పీకల్లో తప్పుల్లో మునిగిపోయామన్నా, ప్రతి ఒక్కడు వచ్చి తిడుతున్నాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారన్నా. ఒకప్పుడు మమ్మల్ని చూసి గారు 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 అని సంబోధించినటువంటి వాళ్ళు ఇప్పుడు అరే తురే అని మాట్లాడుతున్నారన్నా. మా బ్రతికిలాగా అయిపోయింది అని తామున్నటువంటి ఇబ్బంది కొలిమిని బట్టి కొంతమంది బాధపడుతూ ఉంటారు. నేను మీతో చెప్తున్నాను, ఒకవేళ మీరు ప్రభువుని ఆహ్వానించి మీ బ్రతుకుల్లో పిలిచి ఉంటే, ఆయన మీతో కూడా ఉంటే, మీకు ఇక నేను చెప్పే అవసరమే లేదు, ఖచ్చితంగా టర్నింగ్ తీసుకుంటుంది. ఒకవేళ ఇంకా ప్రభువుని పిలవకపోతే ఇప్పుడే నువ్వు ఈరోజు నీకు చెప్తున్న శుభవార్త, నా యేసయ్యని నీ బ్రతుకులోకి ఆహ్వానించు, నా యేసయ్యని నీ జీవితంలోకి ఆహ్వానించు, కనీసం ఈ రోజన్నా ఆహ్వానించు. ఆయన నీతో చెప్పింది చేయటానికి సిద్ధపడి పిలు. ఇప్పటిదాకా మంత్రగాళ్ళు చెప్తే చేశా, సిద్ధాంతులు చెప్తే చేశా, చేతబడేవాళ్ళు చెప్తే చేశా, ఉచిత సలహాలు ఇచ్చిన వాళ్ళు ఏది చెబితే అది చేశా. ఎక్కడ గుళ్ళు గోపురాలు మొత్తం తిరిగి మొక్కనిది లేదు, తిరగనిది లేదు, అన్నీ అయిపోయినాయి. కానీ నా బ్రతుకు మారలేదు, నా శాపం నన్ను విడిచిపోలేదు. ఈరోజు నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చాను. ఈరోజు నేను ఆయన చెప్పిన మాట వినాలని ఫిక్స్ అయిపోయాను అని నువ్వు అనుకుంటే, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. యేసు ప్రభుని నీ బ్రతుకులో నీకు పిలిచేటప్పుడు ముందే ఫిక్స్ అయిపో. ఆయన ఏదైతే చెప్తాడో అవన్నీ నేను చేయాలి, ఇక ఆయన ఏది చెప్పినా అడ్డు చెప్పకూడదు అనే తీర్మానంతో నేను చెప్తున్నా, ఆయన నీ జీవితంలో నీకు వస్తే, నీవు కోల్పోయిన సంవత్సరముల సంపదని తిరిగి నా తండ్రి నీకు దయచేయగలడు.